హాయ్ గాయ్స్, డే 2కి స్వాగతం సుస్వాగతం. ఇదే మనం పనిచేస్తున్న హోటల్. అక్కడ హోటల్ దగ్గర ఉన్నారు కదా ఇద్దరు మనుషులు, వాళ్ళిద్దరు నా క్లాస్మేట్స్. నాతో పాటు పనిచేయడానికి వచ్చారు. చక్కగా అంటే మార్నింగ్ అంతా పని చేసుకుని వచ్చి నైట్ ఫుడ్ తినేసి అలా వచ్చి కూర్చున్నాము. మా వాళ్ళు అయితే చక్కగా ఉయ్యాలు పోతున్నారు. చిన్నపిల్లలు ఉయ్యాల్లో ఉన్న పందులాగా కూర్చొని పోతున్నారు అనమాట. ఏదో అంటున్నారు. బాయ్. డోర్ తీసి వెళ్ళడానికి ఇబ్బంది, గోర దోకుతున్నాడు గాయస్. ఇప్పుడు మా ఊడు అలాగే వెళ్తున్నాడు. సో నేను కూడా అలాగే వెళ్ళాలి, తప్పదు. సో తిరుగుతున్నా మేము. ఇప్పుడు చూపిస్తున్నామే ఇందులో. ఇది మా రూము, మేము ఉండే రూము. ఇప్పుడు మా వాడు వస్తే మా వాడు ఈడు కలిసి అక్కడ కనిపిస్తుంది కదా, ఆడ వెళ్తాం అనమాట. గంగరాజ్ ఎవడంటే గంగరాజ్ రా. గాయస్, మైసూర్లో కూడా సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. ఇది చాలా అరుదు, ఎక్కడ చూడలేదు ఇది. అవి ముగ్గు అసలు చూడండి గాయస్. నాకైతే చాలా దగ్గరకు వచ్చి అనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుంది ఏంటో నాకు తెలియదు. మైసూర్లో చలి, మంచు అన్నీ సార్. సో దుప్పటి అన్ని పట్టుకొని వచ్చేసామన్నమాట, బ్యాగ్ సర్దుకొని. ఇక్కడ గాలి కూడా వేయడం లేదు, చెమట చచ్చిపోతున్నాము చెమటకి. ఏం మాట్లాడుతున్నా, వైరల్ అయిపోతా. గాయస్, ఇప్పుడే మా వాడు మంచి పాట పాడాడు అనమాట. పాడవయ్యా, పాడు. మా వాడు మాగోడంట, మూగోడంట, మాగోడు కాదు. కమాన్ సింగ్. తప్పు చూసారా గాయస్? అదేంటో మీరు చెప్పగలరా? నేనైతే చెప్పలేను. నేనే ఇక్కడ పోలీస్ కార్ చూసారా గైస్? పోలీస్ కార్ అది, పోలీస్ కారే. లోపల పోలీసులు కూడా ఉన్నారు. మా వాడు పార్క్ పిచ్చోడు అనమాట. ఎక్కడ పార్క్ చూసినా ఇక్కడ ఒకటి వదిలి ఇక్కడ ఒకటి వదిలి వెళ్ళిపోతున్నాడు. అరే ఇది ఒకవేళ ఇది షాపింగ్ మాల్ అయ్యింటే కాదు 30 రూపాయలు ఎట్టించుంటాను. Oh my God, guys, ఈ మైసూర్ మాల్ కోసం అని చెప్పి వచ్చిన మొదటి రోజు 60 రూపాయలు వేస్ట్ చేసామన్నమాట. ఇది మాల్, అది హోటల్, అది రాడిసన్ బ్లూ హోటల్. ఇదేమో మైసూర్ మాల్ అన్నమాట. ఈ మాల్కి స్టార్టింగ్లో రావడానికి 60 రూపాయలు పెట్టాము. ఓకే, ఇప్పుడు మేము మా వాళ్ళతో పాటు మాల్ ఆఫ్ మైసూర్కి వెళ్తున్నాం. క్లోజ్ చేస్తున్నా డోర్. Oh my God. ఇది మాల్ అన్నమాట, మైసూర్లో ఉండే మాల్.
ఏంటది ఇక వీళ్ళిద్దరితో పాటు నేను వస్తున్నానమాట. పిచ్చుకోకలా తిరుగుతున్నాం ముగ్గురం కలిసి పిచ్చుకోకలా తిరుగుతారు. ఏం చేస్తారు కన్నా తిరగలేదు. మా వాడికి మంచిగా స్టిల్ ఇవ్వరా అని చెప్తే ఫలూడా అంటే గుర్తొచ్చింది. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ గుర్తుందా? ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఏం కావాలి అవి? ఫ్రైడ్ ఐస్ క్రీమ్ వీడియో, ఫ్రైడ్ ఐస్ క్రీమ్ వీడియో తెలీదా? ఒరే ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఇదైతే కదా ఫ్రెషర్స్ అయింది కదా. ఇంగ్లీష్ మీడియం అది కాదనుకుంటా. మనమే తీసుకుని తిన్నా. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ కొత్తగా ఉంటుందని చెప్పి ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. వీడియో చేస్తాను. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? సూపర్. ఓకే గైస్ చూసారు కదా, అదే అనమాట వీడియో. ఆ వీడియోలో ఫస్ట్ టైం మన వాళ్ళు అనమాట రివ్యూ ఇచ్చారు. అది కూడా ఫస్ట్ టైం అలా ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అనేది ట్రై చేయడం అయింది. దానికి మా వాళ్ళు రివ్యూ ఇవ్వడం, అది నేను వీడియో తీయడం. ఈ 3 years బ్యాక్ వీడియో ఇది. ఇప్పుడు గుర్తొచ్చింది. అంతే. అక్కడ పైన గేమ్స్ స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఏం కావాలి సార్ అంటాడు. దానికే సగం సిగ్గుకి అయిపోవాలి. ఐనాక్స్ మా వాళ్ళు ఇక్కడ బర్గర్ తింటారంట. బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి వాళ్ళ దగ్గర. మనము టేస్ట్ చేద్దాం. గాయస్ మాకు డబ్బులు ఎక్కువయ్యాయి అనమాట. డబ్బులు ఎక్కువయ్యాయి కాబట్టి అక్కడికి వెళ్ళి బర్గర్ తీసుకుంటున్నాం. ఒక్కొక్కటి 100 రూపాయలు. బిల్లు ఎక్కడ మీరు చూడండి. 312 అయ్యింది. ఇప్పుడు బర్గర్ వస్తే టేస్ట్ చేసి ఎలాగొల్లని చెప్తాం మా ముగ్గురం. ఇప్పుడే బర్గర్ వచ్చింది గాయస్. మా వాడు స్నాప్ ఇచ్చాడు అనమాట. టేస్ట్ చేద్దాం. టైం మా వాళ్ళు ఆల్రెడీ తిన్నారు. ఎలా ఉందిరా? ఎలా ఉంది? పర్లేదు గాయస్, బాగుంది. చికెన్ ముక్క చూసారా? టేస్ట్ బాగుంది. మా వాడు గుర్తుగా అక్కడ ఉన్న చిత్తకాయతో ఏరుకొచ్చాడు. ఇప్పుడు మాల మీద దండయాత్ర అయిపోయింది. ఫలూడాకి వెళ్తాను. ఇక్కడ టేస్ట్ అనుకుంటుందండి చూడండి. ఫలూడా క్లోజ్ అయిపోయింది. తాళం వేస్తారు రా. దండయాత్ర చేసాం కానీ వెళ్ళేటప్పటికే క్లోజ్ చేసేస్తారు. సో డల్గా అలా 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 వెళ్ళిపోతున్నాం అనమాట. 8:30 రూమ్ నుంచి కదిలి అలా హోటల్కి వెళ్ళి భోజనం చేసి వచ్చి అలా ఊరి మీద పడి తిరుగుతూ ఇప్పుడు టైం 10:24 అవుతుంది. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం అనమాట.